అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంఘీభావం చెప్పడం ఇప్పుడు పెద్ద వివాదమై కూర్చుంది. ఎస్పీ మీదన యాక్షన్కి ఇప్పుడు రంగం సిద్ధమైంది. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి మీద రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతోంది. పోలింగ్కి 48 గంటల ముందు 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వాటిని విస్మరించినట్టు వచ్చిన ఆరోపణలను నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్కి నివేదిక సమర్పించింది. రాష్ట్ర డీజీపీ దీనికి సంబంధించినటువంటి చర్యలు ప్రారంభించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సిఈసికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారానికి వచ్చినప్పుడు ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన చోద్యం చూడటం, అధికార పార్టీ అభ్యర్థి ఇంటి ముందు వేల మంది జనం గుమిగూడిన అదుపు చేయకపోవడం వంటి వాటిని నివేదికలో ప్రస్తావించారు. స్థానిక ఎన్నికల అధికారి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సుమారు 2000 మందితో ముఖ్యంగా మైనర్లతో మున్సిపల్ కార్యాలయం పద్మావతి నగర్, రామ్నాథరెడ్డి నగర్ మీదుగా ర్యాలీ నిర్వహించిన అడ్డుకోకపోవడాన్ని తీవ్ర వైఫల్యంగా పేర్కొన్నారు. ముందు రోజు సాయంత్రం నుంచి అల్లు అర్జున్ నంద్యాలకు వస్తున్నట్టు పలు వాట్సాప్ గ్రూపులో సమాచారం వైరలైంది. ఈ విషయం తెలిసిన పోలీసులు కనీసం పట్టించుకోకపోవడం పెద్ద తప్పిదంగా చెప్పారు. వైసీపీ అభ్యర్థి ఇంటి దగ్గర అల్లు అర్జున్ ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నంద్యాలలోనే ఉన్నారు. కనీస బందోబస్తు చర్యలు కూడా తీసుకోలేదని నివేదికలో సీఎస్ వివరించారు. సినీ నటుడితో కలిసి వైసీపీ అభ్యర్థి సమూహాన్ని ఉద్దేశించి బాల్కనీ నుంచి మాట్లాడిన అడ్డుకోలేదని, అనుమతి లేకుండా ప్రముఖులు ర్యాలీ చేయబడితే అడ్డు చెప్పలేదని, వేలాది మంది వస్తే కనీసం నియంత్రించలేదని వివరించారు. ఇక సమూహాన్ని చూసిన తర్వాత కూడా కనీసం చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేయలేదని చెప్పారు. వైసీపీకి అభ్యర్థి ఇంటి వద్ద జనం భారీగా గుమికూడిన చోటు నుంచి ప్రతిపక్ష నేత సభకు కేవలం 650 మీటర్ల దూరం మాత్రమే ఉందని, ఒకే సమయంలో వేర్వేరు పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం పోలీసులు ఇవ్వాల్సింది కాదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నంద్యాల పోలీసులు విఫలమవడం వాస్తవేనని చెప్పారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన 2 భారీ సమూహాలు ఒకే సమయంలో నంద్యాలలో గుమికూడిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఎస్పీ తెలియజేయలేదని నివేదికలో పేర్కొన్నారు. ఈ నెల 11 జరిగిన ఈ ఘటన మీద ఎన్నికల సంఘం 12 ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎస్పీ రఘువీర్ రెడ్డితో పాటుగా ఓఎస్డీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, నంద్యాల 2 టౌన్ సిఐ కె రాజారెడ్డిని సంజయ్ అడిగినట్టు చెప్పారు. నంద్యాల పోలీసుల వైఫల్యంపై కర్నూలు రేంజ్ డీఐజీ ఇచ్చిన నివేదికతో పాటు రాష్ట్ర డీజీపీ తీసుకోబోతున్న చర్యల వివరాలను ఎన్నికల సంఘానికి జవహర్ రెడ్డి పంపించారు.